హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్. సో ఈరోజు మార్నింగే వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో రాత్రి కడిగిన గిన్నెలు తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆ గిన్నెలని ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టకపోతే ఇంకా వంట చేసినట్టే మనము. సో ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలన్నీ ఎత్తి పెట్టేసుకొని స్టార్ట్ చేస్తున్నాను వంట. ఫస్ట్ అయితే ఇంకా జావా అయితే పెడతాను, రాగి జావా, అదే రాగి గంజి. సో దానికైతే బెల్లం తురుమేసి వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు లంచ్లోకి చిక్కుడుకాయ వేపుడు, పాపకేమో టిఫిన్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి శాండ్విచ్ చేస్తున్నాను, వెజిటేబుల్ శాండ్విచ్. ఇంకా చిక్కుడుకాయ అయితే అరకిలో తెచ్చానండి. చిక్కుడుకాయ లాస్ట్గా అయింది మిగిలాయి. బాగా పురుగులు వచ్చేస్తున్నాయి చిక్కుడుకాయల్లో అయితే, అస్సలు గింజలే ఉండట్లేదు. మా ఊరు సైడ్ అయితే చాలా బాగా అసలు పెద్ద పెద్ద గింజలు ఉంటాయి బాగా. ఇక్కడైతే అసలు గింజలే లేవు, అన్నీ తోళ్ళ అలాగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడైతే గంజి రెడీ అవుతుంది. ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయకి పోపు అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ అండి, మామూలుగా ఎలా పోపు వేసుకుంటామో అలా వేసుకొని. నేనైతే చిక్కుడుకాయ 3 టైప్స్గా చేస్తానండి. ఇట్లా కొబ్బరి కారంతో చేస్తాను, మామూలుగా టమాటా వేసి చేస్తాను, ఇంకా పల్లీ పౌడర్తో కూడా చేస్తాను అనమాట. సో ఈరోజైతే సింపుల్గా అయిపోవాలని చెప్పేసి చిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి కారం వేసి చేస్తున్నాను. సో ఫస్ట్ పోపుకి వేసుకోవాల్సినవన్నీ వేసుకొని, చిక్కుడుకాయకి కొంచెం ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసి. మామూలుగా కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టామంటే మాడిపోతాయి చిక్కుడుకాయలు, ఉడకవు. సో ఏంటంటే మనం వాటర్ ఏమీ వేయట్లేదు కదా వేపుడు కాబట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా శాండ్విచ్కి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను, వెజిటేబుల్స్. ఇవి క్యారెట్, క్యాప్సికము, స్వీట్ కార్ను, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి వేస్తాను, క్యాబేజీ. అంటే పాప ఎక్కువ తినదు పచ్చిమిర్చి దానిలో. సో అందుకోసమని కొద్దిగా పచ్చిమిర్చి వేసి, పెప్పర్ వేస్తానండి, కారం కూడా వేయను. పెప్పర్ వేసి కొద్దిగా పెప్పర్ వేసి లైట్గా సాల్ట్ వేసేసి చేస్తాను, అంతే. సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్కి. ప్లస్ అన్ని వెజిటేబుల్స్ పిల్లలు తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇలా చేసి ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ చేసి వాటిలో ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇస్తుంటాను. సో ఒక టమాటా, కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా క్యాబేజీ, క్యారెట్, స్వీట్ కార్న్, ఇంకా పన్నీర్ కూడా ఉందండి, పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈలోగా ఇంకా అన్నం కూడా కడిగి పెట్టేసాను అనమాట. సో చిక్కుడుకాయ కూడా మగ్గింది. ఇంకా దీనికి కొబ్బరికారం రెడీ చేసుకోవడం సింపుల్ అండి. కొబ్బరికారం కూడా కొబ్బరి, కారము, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది, అంతే. ఇంకా వేరే ఏం మసాలాలు అవి ఇవి ఏమి వేయాల్సిన అవసరం, కొత్తిమీర కూడా అవసరం లేదు. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అనమాట కారం వేసుకొని, ఒక 5 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఇంకా ఎండు కొబ్బరి వేసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఆ కారంని మనం వేసేయడం. ఆల్రెడీ సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి ఇంకా నేను కారంలో ఏమి ఎక్స్ట్రా సాల్ట్ ఏమి వేయలేదు. సో ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది అనమాట నాకు చేస్తుంటేనే. ఇక్కడ కడాయి పెట్టేసుకొని దాంట్లో బటర్ అయితే వేసుకున్నాను. వెజిటేబుల్స్ని పచ్చిగా ఇస్తే తినదనమాట, అందుకోసం కొంచెం అంటే టోస్ట్ లాగా చేస్తే తింటుంది కదా, సారీ రోస్ట్ లాగా చేస్తే అని చెప్పి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తే అవి కొంచెం మెత్తబడతాయి కదా, అప్పుడు క్రంచీ లాగా లేకుండా స్మూత్గా ఉంటాయి, తింటుంది. సో ఇంకా పన్నీర్ ముక్కలు కూడా వేసాను అనమాట. ఇంట్లో పన్నీర్ ఉన్నింది. నాకు ఎక్కువ పన్నీర్ అంటే బాగా ఇష్టం, మా హస్బెండ్ అంత తినరు పన్నీరు. సో ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసాను అనమాట. వేసేసి కలిపేసి ఇంకా బాగా బటర్లో వేయించుకున్నాను కదా, మంచి స్మెల్ వస్తుంది కదా. లాస్ట్లో టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ అంటే ఫస్ట్ బ్రెడ్ని నేను బటర్లో కొంచెం వేయించుకుంటాను అనమాట. అంటే పచ్చిగా బ్రెడ్ పాలలో తింటే వేరు వస్తుంది, ఉత్తది తింటే వేరు వస్తుంది కదా, అందుకోసం ఇట్లా కొంచెం బటర్లో వేయించుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి వేసాను. వేసిన తర్వాత దానిపైన మనం చేసుకున్న స్టఫ్ని మొత్తం పెట్టేసి, నా దగ్గర అమూల్ చీజ్ ఉందన్నమాట, స్లైసెస్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను అనమాట. అవి పెట్టేసి కొద్దిసేపు స్టవ్ మీద పెడితే ఆ చీజ్ అనేది కొద్దిగా మెల్ట్ అవుతుంది కదా. సో మెల్ట్ అయిన తర్వాత బాక్స్లో పెట్టేసేయడమే. ఆ వేడికి కూడా చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది దాని మీద. సో ఇంక ఇక్కడైతే చాలా సింపుల్ అండి. మనకి బయట ఇదే శాండ్విచ్ని మనకు బయట 50 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ కూడా అమ్ముతారు. ఇంట్లో ఈ కూరగాయలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనమైతే శాండ్విచ్ని. సో ఇంకా స్టఫింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత, అది చెప్పాను కదా అమూల్ చీజ్ ఉంది ఇంట్లో అని చెప్పి,
మొజరెల్లా ఉంటే కూడా ఇంకా బాగా వేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. సో ఇంకా స్లైసెస్ ఉన్నాయని చెప్పి వేసాను అనమాట. వేసి లైట్గా పెన్నం పైన పెట్టి కొద్దిసేపు ఉంచాను, అంటే చీజ్ మనకు కొద్దిగా మెల్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి పెట్టాను. ఇంకా ఒక రకం కూడా చేయొచ్చండి దీన్ని. మయోనీస్ చీజ్ వాడకుండా మయోనీస్, వెజ్ మయోనీస్ ఉంటుంది కదా, అది వేసి కూడా చేయొచ్చు. కెచప్, వెజ్ మయోనీస్ అలా వేసి కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఈసారి ఎప్పుడైనా వీడియోలో మళ్ళీ మీకు నేను శాండ్విచ్ మయోనీస్కి చూపిస్తాను. ఇక్కడైతే 2 శాండ్విచ్లు పెట్టాను పాపకి. ఇది మిగిలిన తర్వాత నేను కూడా ఒక బ్రెడ్ స్లైస్కి పెట్టుకొని తిన్నాను అనమాట, చాలా బాగా వచ్చింది. కొద్దిగానే ఉంది కదా, ఒక్కటే స్లైస్ ఉంది, అది ఒకటి తినేసాను అనమాట, కానీ మంచి టేస్ట్ వచ్చింది. ఎవరైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అంటే దీన్ని రెడీ చేసుకుంటే అయిపోయింది. సో ఇంకా పాపకైతే బాక్స్ పెట్టేసేస్తున్నాను, 2 రెడీ అయిపోయినాయి. సో పాపకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే 2 శాండ్విచ్ పెట్టాను, లంచ్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై, అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా పెరుగన్నం అంటే ఒకరోజు ప్రత్యేకంగా పెరుగన్నమే పెడతాను మధ్యాహ్నానికి, ఇంకేం పెట్టనమాట. అట్లా వారానికి 2 సార్లు పెరుగన్నము, 2 సార్లు కూర అన్నము, 2 సార్లు ఫ్రైడ్ రైస్లు అన్నము అలా ఇస్తుంటాను. సో బాక్స్ అయితే రెడీ అయిపోయింది మార్నింగే. ఇంకా నేను కూడా మధ్యాహ్నానికి వంట కూడా చేసేసాను అనమాట, రైస్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మాకు టిఫిన్కి అయితే చేసుకోవాలి. టిఫిన్ అయితే మీకు చూపించలేదండి ఆ రోజు. యాక్చువల్లీ మేము అటుకులు ఉప్మా చేసుకున్నాం అనమాట. అది రెసిపీ అయితే నేను ఇంకా షేర్ చేయలేదు, వీడియో తీయలేదు, ఫస్ట్ షేర్ చేయలేదు. సో బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాపను దించి వచ్చిన తర్వాత కొద్దిగా పని ఉంది, అందులో ఈరోజు బయటికి వెళ్ళే పని కూడా కొంచెం ఉందన్నమాట, అమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళాలి. అది కూడా మీకు షాపింగ్ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు యాడ్ చేస్తాను. షాపింగ్ వీడియో మంచి షాపింగ్ వీడియో అనమాట, లేడీస్కి చాలా ఇష్టమైన షాపింగ్ వీడియో. ఇదైతే ఇంకా ముందు రోజు బట్టలు ఉతికినాను అనమాట, చాలా బట్టలు. అవి వర్షాలు పడుతున్నాయి కదండి, సరిగా ఆరట్లేదు. అందుకే ఏం చేశానంటే ఇంకా రాత్రి తీసేసుకొని ఇంట్లో వేసి మళ్ళీ పొద్దున ఎండగా రాగానే బయట వేసేస్తాను అనమాట. మధ్యాహ్నం తర్వాత ఆరిన తర్వాత అప్పుడు ఎత్తి పెట్టేసుకుంటాను. ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి అయితే పూజ చేయాలి. అందుకోసం ఇంకా ఎవ్రీ థర్స్డే నేను పటాలన్నీ కడుక్కుంటాను అనమాట. సో అందుకే ఏం చేశానంటే ఎవ్రీ థర్స్డే అంటే మ్యాక్సిమం థర్స్డేనే చేస్తానండి. ఇంకా పటాలన్నీ కడుక్కొని పూజ చేసుకోవాలని చెప్పి, నాకైతే దాదాపుగా 1.5 hours 2 hours టైం పడుతుంది నాకు పటాలు కడిగి అన్నీ పూజ చేయాలంటే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లక్ష్మీ కొంచెంలో బియ్యం అన్నీ తీస్తున్నాను అనమాట. ఎవ్రీ థర్స్డే పటాలు కడుగుతాను, కానీ మంత్లీ 2 times లక్ష్మీ కొంచెంని చేంజ్ చేసుకుంటాను అనమాట. 2 weeksకి ఒకసారి అలా బియ్యం చేంజ్ చేస్తాను అనమాట. సో ఇంక ఈరోజు చేంజ్ చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. ఇంకా చాలా పెద్ద పని అండి పూజ అంటే, కానీ దీపం పెట్టుకోవడం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లా పట్టాలు కడగాలంటే మాత్రం వంట ఆ రోజు పొద్దున్నే అయిపోతేస్తాను. ఇంకా పాప స్కూల్కి వెళ్ళంగానే ఇంకా ఈ పని చేసేయచ్చులే అని చెప్పి అనుకుంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పటాలన్నీ తుడుచుకొని వాటికి బొట్లు పెట్టేసుకొని, సో ఇక్కడ చూసారా ఇంకా నేనైతే ఇవి పూజ సామాన్లు అన్నీ కడుగుతున్నాను. మామూలుగా అయితే నిమ్మకాయ, సోడా ఉప్పు, వంట సోడా, ఉప్పు వేసి కడుగుతాను. ఇప్పుడు ఏంటంటే పీతాంబరి ఉంది ఇంట్లో, సరిగ్గా ఈజీగా అయిపోతుంది అని చెప్పి పీతాంబరిలో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని కడిగేస్తున్నాను. బాగా తెల్లగా అవుతాయండి పీతాంబరికి కూడా, చూస్తున్నారు కదా, నీట్గా తెల్లగా అవుతాయి అన్నమాట. ఇక్కడ వేసేసి ఇంకా అన్నిటినీ తుడుచుకొని ఇంకా వాటిల్లో బొట్లు పెట్టేసుకొని అన్నిటికీ చాలా పెద్ద పని అండి. నేను ఇంత పూజ చేశాను కదా, లాస్ట్లో చూస్తే ఒకటి మర్చిపోయాను. అదేంటి తెలుసా? పూలు పెట్టడం మర్చిపోయాను. అసలు నేను పూలు కొనడమే మర్చిపోయాను. నాకు అనిపించింది, అరే నేను ఏదో మిస్ అయ్యానే అనిపిస్తుంది, కానీ తెలియట్లే నాకు. లాస్ట్లో అనిపించింది, అయ్యో పూలు పెట్టలేదే, ఇంత పూజ చేశాను కానీ పూలే మర్చిపోయానే అనుకున్నాను. సరేలే ఇంకా రేపు పెడదాంలే అని చెప్పి శుక్రవారం రోజు పెట్టాను అనమాట. ఇంకొకటి ఫ్రైడే రోజు మంచి వీడియో అండి అది, అంటే నెక్స్ట్ షాపింగ్ వీడియో తర్వాత ఫ్రైడే వీడియో వస్తుంది, చూడండి, చాలా బాగుంటుంది వీడియో. సో ఇంకా ఇక్కడ లక్ష్మీ కుంజానికి అయితే బొట్లన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పెట్టేసి దేవునికి బొట్లన్నీ పెట్టేసి మళ్ళీ యథావిధిగా షెల్ఫ్లో సర్దేసుకుంటాను అనమాట. చిన్నదే అండి షెల్ఫ్, నాకు బాగా చాలా పెట్టుకోవాలనిపిస్తుంది దీపాలు, కానీ నా షెల్ఫ్ అనేది చిన్నదిగా ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇంకా రెంట్ హౌస్ అన్నాక ఇలాగనే ఉంటాయి, తప్పదు మనకి. చిన్న షెల్ఫ్ కదా, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి మనం. సో ఇంకా క్లాత్ని అయితే వాష్ చేసి ఇంకా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అదే క్లాత్ని పరుస్తున్నాను అన్నమాట, ఆరిపోయింది. సో
సో పెట్టేసి ఇంకా మళ్ళీ పటాలన్నీ యథామామూలుగా ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఇదివరకు అయితే ఇంకా తెగ పూజలు చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గింది, అంత చేయట్లేదు. ఇదివరకు ఏంటంటే బాబా పూజ పారాయణం కానీ లేకపోతే నవగురువార వ్రతం కానీ చేసినప్పుడు నేను అన్నదానం కూడా చేసేదాన్ని అనమాట. సో ఈ ఎలిఫెంట్స్ చూసారా, ఏనుగులు, నాకు మా అమ్మ కొనిచ్చింది శ్రీశైలంలో. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నగా భలే ఉన్నాయి. సో ఇంకా దేవుడు పూజ అయిపోయింది. ఇప్పుడే గుర్తొచ్చిందన్నమాట పూలు పెట్టలేదే అని హారతి ఇస్తున్నప్పుడు. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రాగి చెంబు పెట్టుకుంటాం కదండి, అదైతే చూపిస్తున్నాను. ఇలా చిన్న పీట ఉంది నా దగ్గర. ఇది యాక్చువల్ ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి వస్తుంది కదా, చపాతీ చెక్ల బేలన్ అంటారు కదా, అది అనమాట చిన్నపిల్లలది. ఇంకా అది నేను ఇలా పెట్టుకున్నాను రాగి చెంబుకు పెట్టడానికి. ఏం లేదండి, సింపుల్ ఒక పద్మం ముగ్గేసుకొని చెంబులో నీళ్ళు పోసుకొని కుంకుమ పసుపు గంధం వేసేసి పచ్చకర్పూరం వేసేసి 2 యాలక్కాయలు 2 అక్షంతలు 1 రూపాయి కాయిన్ వేసేసి పువ్వులు పెట్టేసి పెట్టాలన్నమాట. అంతే సింపుల్. పెట్టేసుకొని కొంచెం స్మెల్ కూడా వస్తుంది మంచిగా అని చెప్పి జవాది పౌడర్ కూడా వేసేసి మంచిగా ధూపం అదే అగరబత్తులు అయితే తిప్పానమాట. ధూపం చూపించి తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంతటితో నా పూజ అయిపోయింది, ఈ వ్లాగ్ కూడా అయిపోయింది. రేపటి షాపింగ్ వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడండి. వీడియోస్ కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కమెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ బాయ్.